హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ రివిజన్. సో ఇది డే 44 మండే. ఈ రోజు నామినేషన్ డే. సో నామినేషన్స్ కూడా మనం అనుకున్నంత ఫైర్గా జరిగినాయి. సో నామినేషన్ ప్రాసెస్కి వస్తే గౌరవ్ గారికి సుమన్ శెట్టి అన్నకు బిగ్ బాస్ టికెట్స్ ఇస్తాడు. ఆ టికెట్లో సుమన్ అన్న సేవ్ అవుతారు. సో నామినేషన్ ఉండడు కాబట్టి సో గౌరవ్కి ఇంకో టికెట్ దొరికితే అది డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు. సో ఈ విధంగా వెళ్ళిపోతే నామినేట్ అయిన క్యాండిడేట్ని గౌరవ్ సేవ్ చేయొచ్చు. అండ్ ఈ భారత్ పొందితే ఈ వీక్ సుమన్ ఇమాన్యుల్ గారికి అండ్ ఆయిషా గారికి ఇస్తారు బిగ్ బాస్ టికెట్ సంపాదించి టాస్క్ ఇస్తారు. సో ఇద్దరు కలిసి మొత్తం హౌస్ ఉన్న బిల్స్ అనే పగల ఒకటి వాళ్ళు టికెట్ సంపాదించుకుంటారు. దాంట్లో డైరెక్ట్ నామినేషన్ చేసే ఛాన్స్ ఆయిషా దొరికింది. సో ఎవరెవరు టికెట్స్ కావాలో ఎవరిని నామినేట్ చేస్తారో వీళ్ళ దగ్గర మనము మాట్లాడి టికెట్స్ సంపాదించుకోవాలి. సో అట్లా చాలా మంది అందరు సంపాదించుకుంటారు. సో దీంట్లో ఆయిషా గారు డైరెక్ట్ నామినేట్ చేసింది మాత్రం రీతుని. సో ఎందుకంటే ఇక్కడ రీతుకి ఆయిషాకి పెద్ద ఫైట్ జరిగింది. అండ్ రీతు సేఫ్ గేమ్ ఆడుతుంది, సపోర్ట్తో ఆడుతుంది. ఇంకా వాళ్ళ ఫైట్ ఇంకా చెప్తున్నారు కదా, నీళ్ళ ట్యాంక్ దగ్గర బిందెల కోసం కొట్టుకున్నారు, ఎట్లా కొట్టుకున్నారు అట్లా కొట్టుకున్నారు రీతు అండ్ ఆయిషా గారు. కొట్టుకోవడం ఒకటి తక్కువ, అడుచుకోవడము, దాని గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఫైనల్గా వచ్చేసి వాళ్ళిద్దరికి అంటే రీతు సేఫ్ గేమ్ ఆడడం, పవన్తో ఆడడం, ఈ లవ్ రిలేషన్షిప్ పెట్టుకోవడం, ఇలా జరగడం అలా జరగడం అని చెప్పేసి ఆయిషా ఇచ్చి పడేసింది. సో ఆయిషా చెప్పేటప్పుడు కూడా పాయింట్స్ కరెక్ట్ అనిపించినాయి. సో అది డిఫైన్ చేసుకోనికి లేదు. సో మళ్ళీ రీతు వచ్చి ఆయిషా నామినేట్ చేసింది. సో నామినేషన్ తర్వాత రీతు కూడా అవే పాయింట్స్ చెప్పింది. ఎందుకంటే నువ్వు ఏదే పాయింట్స్ మాట్లాడినా బంధాలని చెప్పేసి ఇప్పుడు నువ్వు అదే పాయింట్స్ ఆడావు కదా, గేమ్ నుంచి బాల్ గేమ్లో నువ్వు ఏడ్చి తీసుకున్నావు, నువ్వు ఎక్కడ గేమ్ ఆడావని చెప్పా. సో నెక్స్ట్ పెద్ద ఫైట్ అయింది తనుజకి అండ్ రమ్యకి. మామూలు ఫైట్ కాదు, ఇద్దరి మధ్యలో ఒక వైల్డ్ ఫైర్ అయింది. ఒక సెలబ్రిటీకి ఒక కామన్ మ్యాన్కి అయిన ఫైట్ కన్నా ఒక సీరియల్ యాక్టర్స్కి ఇంకొక పర్సన్కి సెలబ్రిటీకి అయినట్టు ఉంది. ఎందుకంటే ఇది కొంచెం ఓవర్ ఫైట్ జరిగింది యాక్చువల్గా. కానీ తనుజ ఆటోమేటిక్ రిప్లై ఇచ్చేసింది, రమ్యకి ఇచ్చి పడేసింది. సో తనుజ నచ్చిన వారు ఉన్నారు, నచ్చని వారు కూడా ఉన్నారు. సేమ్ యాస్టీజ్ రమ్య నచ్చిన వారు ఉన్నారు. బట్ ఇద్దరి పాయింట్స్ చూస్తే తనుజ గారు మాత్రం తను 1-1 ఇచ్చింది, కానీ కొద్దిగా ఓవర్గా చేసిన ఫీలింగ్ వచ్చింది. కొంచెం అది కొద్దిగా తగ్గిస్తే బాగుంది అనిపించింది. బట్ తన ఇవ్వడంలో తను చెప్పిన పాయింట్స్లో ఈమె నామినేషన్ ఒప్పుకోకపోవడంలో, జెన్యున్ పాయింట్స్ లేకపోవడంలో కూడా ఓకే. అండ్ కళ్యాణ్తో నువ్వు వచ్చి నారాయణ పంపించావు, కళ్యాణ్ పంపిస్తున్నావు అని చెప్పి మాట్లాడింది. సో అలా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే రమ్య గారు చెప్పాలనుకున్న పాయింట్ చెప్పలేదు, ఏదో ఈగోతోనే చేశారని అయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ రాముకి రీతుకి పెద్ద ఫైట్ జరిగింది. సో రాముని రీతు నామినేట్ చేస్తుంది. రాముని చేసిన తర్వాత నువ్వు నాకు కనిపించలేదు గేమ్, నువ్వు 24 గంటలు పవన్ పక్కన కనబడితే నువ్వు పవన్తోనే గేమ్స్ ఆడుతావు. రీతు పవన్తోనే గేమ్స్ ఆడుతావు, పవన్తోనే కనిపిస్తావు, పవన్తోనే ఉంటావు, ఇంకెవరితో కనిపిస్తావు, నీకు ఎవరు ఓపిస్తారు. అవును, రాము చెప్పింది 100% కరెక్ట్ కదా. ఎక్కడ చూసినా నాకు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ టీవీ 24/7 పెట్టినా రీతు పవన్తోనే ఓపడతావు. వేరే పర్సన్తో ఉండదని చెప్పి ఒక 5-10 నిమిషాలు మీరు మొత్తం ఆయనతో పక్కన ఉంటావు కదా. సో రాము చేసిన నామినేషన్ అది కరెక్ట్ కాదు, ఏదో పర్సెంట్ చేసినా అని క్లియర్ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడినని అన్నారు. బట్ ఏంటంటే కళ్యాణ్ ఇమాన్యుల్ని మోసం చేశాడు. కళ్యాణ్ ఇమాన్యుల్ దగ్గర నేను తనుజని నామినేట్ చేస్తా అని తనుజ కూడా షాక్ అవుతారు. ఇక్కడ తనుజని కూడా నేను తనుజ నామినేట్ చేసిన అది ఒక పాయింట్ ఏంటంటే కళ్యాణ్ పాయింట్ ఇమాన్యుల్ పైన ఉండి సేమ్ అవ్వడం వరకు యాక్చువల్గా ఇమాన్యుల్ దగ్గర టికెట్ ఉంటే తనుజ నామినేట్ అనుకున్నాను. సో ఈయన చేస్తారు కదా, ఈయన వర్షన్ ఆఫ్ ద నామినేషన్ ఎలా ఉంటుందో చూద్దామని ఇస్తే చివరికి కళ్యాణ్ ప్లేట్ తిప్పేసి తనుజని నామినేట్ చేయకుండా సంజయ్ గారికి నామినేట్ చేస్తాడు. ఇమాన్యుల్ ఇక్కడ చాలా దారుణంగా అంటాడు. డైరెక్ట్ ఇమాన్యుల్ ముఖం మీద అంటాడు, నేను సంజయ్ గారికి నామినేట్ చేస్తే నేను టికెట్ ఇచ్చేవాడిని కాదు, నువ్వు ఎలా తీసుకెళ్ళి సంజయ్ గారికి నామినేట్ చేస్తావు, అసలు ఇది ఫేర్ కాదు, నువ్వు నాకేం చెప్పావు, తనుజ నామినేట్ చేస్తావు అని చెప్పాను, అందుకే నేను నీకు ఇచ్చా, నువ్వు చేయకపోతే నేను చేద్దాం అనుకున్నావు. సో తనుజ ఇక్కడ ఇద్దరి మీద షాక్ అయింది, ఇమాన్యుల్ మీద షాక్ అయింది అండ్ కళ్యాణ్ మీద షాక్ అయింది. అండ్ కళ్యాణ్ నామినేట్ చేయడం ఏంటి, నన్ను నామినేట్ ఇక్కడ ఎమోషనల్ అయ్యారు. బట్ మాధురి గారు కొంచెం కన్సోల్ చేశారు. సో కళ్యాణ్ నువ్వు ఆడాలనుకునే మంచిగా ఆడు, బట్ నువ్వు బయట పియర్ బాగా గట్టిగా నడుస్తుంది. అంటే ఒక వారం అంతా శ్రీజకు నచ్చింది, ఇంకో వారం అంతా తనుజకు నచ్చింది, ఇంకో వారం అంతా ప్రియకు నచ్చింది, ఇంకో వారం అది ఇప్పుడు కళ్యాణ్కి వచ్చింది. గేమ్ ఆడితే ఇంటుంటారు, గేమ్ ఆడకపోతూ ఉండరు. ఎవరైనా ఒక వారంలో 2 వారంలో వెళ్ళిపోవాల్సిందే. బట్ ఏంటంటే ఆడేది న్యాయంగా నువ్వు చెప్పింది ఆడు. అక్కడ నువ్వు అసలు సంజన గారికి పెట్టిన పాయింట్ కూడా కరెక్ట్ కాదు. ఆయన్ని నాకు తెలిసి ఒక కన్సర్న్ మీద ఐ మీన్ ఇక్కడ చేస్తే తను ఎక్కడ నెగిటివ్ అయిపోతారో తనుజని నామినేట్ చేస్తే అని చెప్పేసి తన నామినేషన్ లేకపోతే తనుజ చేసేవాడు. తనుజ నామినేషన్ ఉంది కాబట్టి సేఫ్ గేమ్గా తిను సంజన నామినేట్ చేశారనిపించింది నాకైతే. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే తనుజ నామినేషన్ ఉంటే ఈయనగా ఓట్లు ఎవరు ఇస్తాం. సో తనుజకి నామినేషన్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా తనుజని నామినేట్ చేసేవాడు, ఈయన సేఫ్ అయ్యేవాడు. సో తనుజ నామినేషన్ లేదు కాబట్టి నామినేషన్ ఉంది కాబట్టి సంజయ్ ఏ దిక్కు లేక సంజయ్ చేసేస్తాం. ఇక్కడ బిగ్ బాస్ మన గౌరవ్ ఇచ్చిన పవర్తో గౌరవ్ గారు ఒకరిని నామినేషన్ తీసేయమంటారు. సో ఆయిషగా తీసేస్తారు. సో ఫైనల్గా
జరిగిన దాంట్లో రాము, దివ్య గారు, తనుజ గారు, రీతు గారు అండ్ మన కళ్యాణ్ గారు, శ్రీనివాస్ గారు వీళ్ళు 6 మెంబర్స్ నామినేట్ అయ్యారు. ఓటింగ్ స్టార్ట్ అయినా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓట్లు వేసుకొని అండ్ శ్రీనివాస్ గారికి కళ్యాణ్ గారు కూడా కొంచెం మంచి గట్టి ఫైట్ జరుగుతుంది. సో శ్రీనివాస్ గారు కళ్యాణ్ గారిని నామినేట్ చేస్తారు కాబట్టి సో ఈ పాయింట్స్ ఉన్నాయి. సో మీకు అనిపిస్తుందో మీరు కూడా మా కామెంట్లో చెప్పండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి @SanGuide రివ్యూస్ అండ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎప్పుడు ఇలాగ కోరుతూ